ఎవరు నీవు? నీకు పల్లె పట్టుకులు గోతురామదేమో మాట ఒక్కసారి తెలుపు తల్లి. పడమటొక్క రాజ్యము అవును. పావుగొండాపురి పట్టణము అవును తల్లి. ఆ పావుగొండ పరిపాలన చేస్తే చిన్నాగిరెడ్డి భార్య అయినా అవును నా పేరు శీలమ కొండమ్మ అంటారు స్వామి. అవునమ్మా భక్తుడు. నా యొక్క పలిక వృత్తాంతమైన తెలిపాను. మరి మీరెవరు? మీ యొక్క నామధేయమేమిటో ఒక్కసారి మాకు తెలపండి స్వామి. అమ్మ భక్తుడు, మేము ఎవరు? మా యొక్క కులగొత్త నామధేయం అడుగుతున్నావా? అలాగే తెలుపుతున్నా. అలాగిచ్చమ్మా. పరమట దేశము పరమట దేశం భద్రాటము భద్రాచలము వేలుకొల్లడు తండ్రి జగడానా పరమట దేశము భద్రాచలము. భద్రాచలము వేలుతున్నది తండ్రి శేషాచరణ
శాశ్వత భార్య గర్భం మా తల్లి పేలూరమ్మ. అవును దేవా. ఆ పేలూరమ్మ గర్భం మందున ప్రేమతో 7 కుమారులు జన్మించిన అమ్మ తల్లి. మరి ఆ 7 మంది ఎవరెవరు స్వామి? ఆయ్ అందరికన్నా పెద్దవాడమ్మ లేదు అమ్మ నా భక్తురాలా. అందరికన్నా పెద్దవాడమ్మ లేదు అమ్మ నా భక్తురాలు. ఆయన కన్నా చిన్నవాడమ్మ తెలుగు లేదు అమ్మ హరి భక్తురాలా. కన్నా చిన్నవాడమ్మ తెలుగు లేదు అమ్మ నా భక్తురాలు. ఆయన కన్నా చిన్నవాడమ్మ కదలి నరసింహ ఈ దేవుడు నరసింహ. ఆయన కన్నా చిన్నవాడమ్మ కదలి నరసింహ ఏ దేవుడు నరసింహ. ఆయన కన్నా చిన్నవాడమ్మ కర్మాతిలేటి అమ్మ దేవుడు మొదలేటి. ఆయన కన్నా చిన్నవాడమ్మ కర్మాతోలేటి ఏ మాయల మొదలేటి. ఆయన కన్నా చిన్నవాడమ్మ గోపాల స్వామి అమ్మ హరి భక్తురాలా. ఆయన కన్నా చిన్నవాడమ్మ గోపాల స్వామి అందరికన్నా చిన్నవాడమ్మ తిరుపతేజ అమ్మ నా భక్తురాలా. అందరికన్నా చిన్నవాడమ్మ శ్రీ వెంకటరమణ అమ్మ నా భక్తురాలు. అమ్మ భక్తురాలా. స్వామి అందరికన్నా పెద్దవాడు పెద్ద ఓపలేసు. ఆహా. ఆయన కన్నా చిన్నవాడు చిన్న ఓపలేసు. అవును దేవా. ఆయన కన్నా చిన్నవాడు నేనైన కాత్రి నరసింహస్వామి. అవును స్వామి. నాకన్నా చిన్నవాడు గణమద్దలేటి. ఆహా. ఆయన కన్నా చిన్నవాడు గోవిందరాజు. అవును దేవా. మా హారుగురి కన్నా చిన్నవాడు శ్రీ వెంకటేశ్వరమ్మ భక్తురాలా. చాలా సంతోషం అయ్యా స్వామి. అమ్మ భక్తురాలా. మహాన్య బాబా. వేళగానే వేళలో పొద్దుగానే పొద్దులో మా కదురు కోవిల బతుకు చలికి ముగ్గులు పోసి మమ్మల్ని తలంపు చేస్తున్న కారణమేమో తల్లి. తెలుదని ఆలకించండి దేవా. గోవిందా అన్న ఏమీ లేక నేను రాలేదు స్వామి నీ కోవెలాగే. అన్న మీ కోవెలాగే. ఆలకించండి స్వామి. నాకు ధనము ఉన్నది ధాన్యమున్నది పావు గుండలునా. అన్నమానగరిలోనా. ధనము ఉన్నది దండమున్నది పాలగొండలోన. పాలగొండలోన 6 మంది కొడుకుల సంపాద మాకు కలిగినారే. మాకు కలిగినారే. 6 మంది కొడుకుల సంపాద మాకు కలిగినారే. నాకు కలిగినారు. స్వామి మహాన్ని బాబా. ఏమిటమ్మా? ధనము ఉన్నది ధాన్యమున్నది అవును వేలడానికి రాజ్యము కలిగిన అవును తల్లి. 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళ సంపద మాకు కలిగిన అవును ఆడబిడ్డ సంతానము లేక మీ కోవెల ముందర శిరసు కిందకి సిరి పాదము పైన తపస్సు పట్టాను స్వామి. అటువంటి ఆడబిడ్డ సంతానమైన నాకు కావాల దేవా. ఏమిటమ్మా భక్తురాలా. ఆహా. ఒక ఆడబాల సంతానము కోసమై మా కదురు కోవిల బతుకు చలికి ముగ్గులు బసి మమ్మల్ని తలంపు చేస్తున్నావా తల్లి. అవును దేవా. అయినా గాని ఆ యొక్క విధానం తెలుపుతారు హలకించవమ్మా. చెప్పండి. ఆడబాల సంతానము నీకు అవసరము లేదు నా భక్తురాలా. ఆడబాల సంతానము నీకు అవసరము లేదు నా భక్తురాలా. ఆడజన్మము అమరుగాని అతికంత సుఖము నా భక్తురాలా. ఆడజన్మము అమరుగాని అతికంత సుఖము నా భక్తురాలా. అమరు కొట్టయో ఆడజన్మము పాలు హరి భక్తురాలా. పట్టిన తపస్సు పెట్టి అమ్మా భక్తురాలా. స్వామి ఆడబాడ సంతానము నీకు అవసరం లేదు. ఆడ జన్మము అమరి అతికంత సుఖము అమరకుంటే అడవుల పాలవునమ్మ భక్తురాలా. అందుకని నీవు పట్టిన తపస్సు విడిచి వెంటనే నీ పాలకొండ జనమమ్మా. స్వామి కదిరి దేవతలారా. ఏమిటమ్మా? ఆడబిడ్డ సంతానమైన నాకివ్వకపోయినా ఇవ్వకపోయినా ఇలాంటి కదిరి కోవిల ముందర
ఎటువంటి అనర్థము జరుగుతుందో తెలుసుకున్నదా స్వామి? ఏమి జరుగుతుంది తల్లి? గోవిందా అన్న రమ రామవు రామ 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 రామ. ఏమిటి హరి రామ గోవింద రామ రామ రామ. ఆడబిడ్డ సంతానము దేవా ఇవ్వకపోతేను గుండెలాంటి మళ్ళా బాబురన్న కురిసేత పడ్డ. గుండెలాంటి మళ్ళ బాగేరన్న కురిసేత పడ్డ. పొన్ను గుణసి ప్రాణ మొదలెదనే. గోవిందా అయ్య రామ గోవింద రామ రామ రామ. ఆడబిడ్డ సంతానమైన నాకు ఇవ్వకపోయినా మీ పాదాల చెంతనే నా ప్రాణములైన అర్పిస్తాను స్వామి. రాఘవమ్మను రాఘవమ్మ నవమ్మను విందామమ్మ నవత్వరాల నవత్వరాల వార వారతని వారమునాడు నవత్వరాల నవత్వరాల నా పల్లె బలములు పొందేవమ్మ నవత్వరాల. స్వామి ఒక ఆడబాల సంతానము కోసమై మా కదిరి కోవేళ బొత్తుకొచ్చి నీవంత పని చేయకమ్మా. అయినా గాని నీ భక్తికి మెచ్చి ఆడబాల సంతానం ఇచ్చేందుకు గైకోడు తల్లి. వారం వార శనివారం వస్తున్నాడు తల్లంటే తన స్నానము చేసి చేసి మేము ఇచ్చిన పండు పొలములో భోంచేయగా ఆహా పండు తినే 10 గడియలకు ఒక ఆడబాల సంతానమును చాలా అలాగనే స్వామి. ఆ పుట్టబోయే చిన్న బిడ్డకు చిన్న మణి నామకరణ చేయడం భక్తురాలా. మహాభాగ్యమ దేవా. అలాగే వెళ్ళవస్తున్న తల్లి మాటలాడతా మాయ మాయరా